హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ రావు సోమేన్ గార్డెన్ నుండి మా లేటెస్ట్ వీడియో ఏమిటి అని చూస్తున్నారా? చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్న ఈ పచ్చడి మీకు పరిచయం చేయబోతున్నాను. మా వీడియో ద్వారా చూడండి. ఇవి గుట్టలు, అడవుల్లోని దొరికే కాడలు, అదే నల్లేరు కాడలండి. ఇవి ఇంతకుముందు ఎప్పుడైనా చూసుంటే మీ పెద్దవాళ్ళని అడగండి ఇవి ఏం చేస్తారనేది. ఇప్పుడు నేను కూడా తిన్నాను ఇంతకుముందు. మా పెద్దవాళ్ళు, మా అమ్మ చేసి పెట్టేది. ట్రై చేయండి. అలాగే ఈ నల్లేరు కాడలు గురించి తెలుసుకొని నేను ఈ నల్లేరు కాడలు తెచ్చి పచ్చడిగా చేసి మీకు చూపిస్తున్నాను. పచ్చడికి కావాల్సింది ఒక 50 గ్రాముల చింతపండు, ఒక పెద్ద వెల్లుల్లిపాయ, ఒక 3 స్పూన్లు మినపప్పు, 3 స్పూన్లు శనగపప్పు, 3 స్పూన్లు పల్లీలు, పచ్చిమిరపకాయలు ఒక 50 గ్రాములు, అలాగే కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు. ఈ నల్లేరు కాళ్ళు పీస్ తీయాలంటే ఇలా డైరెక్ట్గా నాకులా తీయకండి, చేతులు మంట వస్తాయి. కందగడ్డ ఎలా మంట వస్తుందో అలాగే ఇది కూడా మంట వస్తుంది. ఆయిల్ రాసుకొని తీయొచ్చు, లేకపోతే గ్లౌజులు వేసుకొని యూజ్ అండ్ త్రో గ్లౌజులు వేసుకొని తీయండి. ఆరలాగా వచ్చిన ఈనులు తీసేయండి. సైడ్ లాంటి చిన్న ఇప్పుడు బీరకాయ ఎలా కొలుస్తాం అలాగా ఈనులు తీసేయండి. తీసేసిన తర్వాత నీటిలో శుభ్రం కడుక్కొని, మీకు టమాటాలు కూడా చెప్పడం మర్చిపోయాను, టమాటాలు 3 కావాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోండి. ఇప్పుడు ఒక 2 స్పూన్లు ఆయిల్ పోసి అలా పోపు సామాన్లు వేసుకోవాలి. పోపు సామాన్లు వేగిన తర్వాత మినప్పప్పు, అలాగే శనగపప్పు, అలాగే పల్లీలు కొద్దిగా దోరగా వేయించుకోండి. కొద్దిగా నువ్వులు కూడా వేసామండి, ఒక 2 స్పూన్లు. ఇలాంటి పచ్చడి జీవితంలో ఒక్కసారైనా తినాలండి, ఎందుకంటే దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మన బోన్స్, ఎముకలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. బోన్స్ ఎక్కడన్నా ఫ్రాక్చర్ అయితే అది తొందరగా అతికిపోతుందంటండి. అలాగే మా పెద్దవాళ్ళు చెప్పితే నేను ఈ వీడియో తీయాలనే ఉద్దేశంతో తీసి మీకు చూపిస్తున్నాను. దీనివల్ల చాలా ఆరోగ్య లక్షణాలు ఉన్నాయని మాకు పెద్దవాళ్ళు చెప్పారు. అలాగే చాలా వీడియోల్లో చూసినప్పుడు అందరూ అదే మాట చెప్తున్నారు. ఈ నల్లేరు కాడలు పచ్చడి చేసుకొని మీకు ఎక్కడైనా దొరికితే మిస్ కాకండి. మీకు ఎక్కడ దొరికినా మీ పొదల్లోనూ, అడవిలోనూ, ఇలా గుట్టల మీద దొరుకుతాయి. ఇప్పుడు విలేజ్ వెళ్ళినప్పుడైతే ఎక్కడ పడితే అక్కడే దొరుకుతాయి. ఇప్పుడు సిటీలో అయితే అక్కడక్కడ మనం విలేజ్లో వెళ్ళినప్పుడు అక్కడ పొదల్లోనే ఇవి దొరుకుతాయి, గుట్టల దగ్గర. అదిని నల్లేరు కాళ్ళు కూడా వేయించేసుకొని ఇవన్నీ మొత్తం వేయించుకొని పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోండి. అలాగే ఇప్పుడు పోపులు మళ్ళీ సేమ్ ప్రాసెస్, పోపులు పెట్టుకొని ఈ ఫార్ములా అంటే ఏదైతే నల్లేరు కాళ్ళు చట్నీ ఉందో అది పేస్ట్ అందులో వేసి బాగా కలపండి. బాగా కొద్దిగా ఒక 10 నిమిషాలు మళ్ళీ మీడియం ఫ్లేమ్లో కుక్ అయ్యేటట్టు చేస్తే నెంబర్ 1 చాలా లేటెస్ట్గా, చాలా మంచి రుచితో కలిగిన నల్లేరు కాళ్ళ పచ్చడి. ఈ పిక్లీ మీరు ఒక్కసారి తింటే మళ్ళీ వదలరు. చట్నీ అంతా ఒక్కలే తినేసి అంత టేస్ట్ ఉంటుంది. ఇలాంటి చట్నీ ఒకసారన్నా టేస్ట్ చూడండి. ఈ పచ్చడి అన్నం, రోటీ, ఇడ్లీలోకి చాలా టేస్ట్, చాలా రుచిగా ఉంటుంది. చాలా ఇష్టంగా తినవచ్చు. మరి ఈ వీడియో నచ్చిందా? లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్